హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పల్లీ చట్నీ ఎలానో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు బాగా ఫ్రై అవ్వాలండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదండి. చూడండి, వేగిపోయినాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం చూడండి ఎలా మారిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను చింతపండు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. చిన్న చింతపండు పిక్క అయితే సరిపోతుందండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. పుట్నాల పప్పు కూడా ఉంటే వేసుకోవచ్చండి, అదేమీ మ్యాండేటరీ కాదు. తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ కలుపుకుంటూ మిక్సీ పట్టుకుని ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని పోపు వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు.